సిట్టు విచారణలో కేసీఆర్ గారు నేను మీకు సహకరిస్తాను ఖచ్చితంగా. కాకపోతే నా ఎర్రవల్లి అయిన నా ఫామ్ హౌస్‌లోనే నన్ను విచారించండి అని చెప్పడం అని దానికి రిటర్న్ లేఖ రాయడం జరిగింది. అయితే దానికి సిట్టు బృందం ఏదైతే ఉందో లేదు మేము ఎక్కడికి చెప్తే మీరు అక్కడికే వచ్చి విచారణకి సహకరించాలి అని రెండోసారి సిట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అమ్మ ఏది విచారించినా ఆయన నాయకుడు, తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు, తొలి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రిని హేళన చేయడము, నోటీస్ పిటిషన్ పెట్టడము, గోడకు అతికించి పెట్టడము చాలా బాధాకరం. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవానికి చాలా దురదృష్టం చేస్తుండు. కానీ తెలంగాణ ప్రజలు ఊరుకోరు. తెలంగాణ రాబోయే దినంలో ఓట్లతో ఉంటే వాళ్ళ బుద్ధి చెప్తారు. కానీ ఈ ఫాల్స్ కేసు పెట్టడం చాలా దురదృష్టం. అయితే ఈ బీఆర్ఎస్లో కేసీఆర్ గారే అగ్రనేత. చివరికి ఆయనకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది ఇంతటితో ఆపుతారా, లేకపోతే దీన్ని ఇలాగే కొనసాగించడం ఏమైనా జరుగుతుందా? అమ్మ ఆయనకేం తోస్తలేదు రేవంత్ రెడ్డికి. తొయ్యకని 6 గ్యారెంట్లు ఏమి చేయాలో ఎట్లా చేయాలో ఆ తెలియకనే ఈ విధంగా చేస్తుండు. అటెక్షన్ డైరెక్షన్ అన్నట్టు ఒక సినిమా షూటింగ్ లాగా ఈ విధంగా చేస్తుండు. ఆయనకు తోస్తలేదు ఎవరికి, రేవంత్ రెడ్డికి ఈ 6 గ్యారెంట్లు ఈ ఎట్లా ఓడగొట్టాలి. ఆయనకు పొద్దుగాల లేస్తే కేసీఆర్, రాత్రిపూట ఆలోచన చేస్తే కేటీఆర్, మధ్యాహ్నం ఆలోచన చేస్తే హరీష్ రావు. ఆయనకు భయం లేచిపోయింది రేవంత్ రెడ్డికి. రేపు ప్రభుత్వం వచ్చేది బీఆర్ఎస్ఏ. కానీ రేవంత్ రెడ్డి ఓడిపోతుంది కాబట్టి వాళ్ళ బాస్ చెప్పినట్టు వింటుండు. 6 గ్యారెంట్లు ఏమో సక్రమంగా ఇచ్చేస్తే ఇవన్నీ ఉండవు. అన్ని ఫాల్స్ కేసు. ఎలుక తోకను పట్టాలని చూస్తుండు రేవంత్ రెడ్డి. ఎలుక తోక కాదు కదా, ఇంటికి కూడా పట్టలేడు రేవంత్ రెడ్డి.